నిత్య పూజలివివు నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శుక్రవారము, శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, ఏకాదశి తిథి, కృత్తికా నక్షత్రము, జనవరి 10, 2025. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వర్ణరథం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారు వేంచేస్తారు. వైభవంగా స్వర్ణ రథోత్సవాన్ని 4 తిరుమాడ వీధిలో రథోత్సవాన్ని నిర్వహించుకొని తిరిగి ఆలయంలోకి చేరుకుంటారు. ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారు భక్తుల దర్శనార్థం వాహన మండపంలో వేంచేస్తారు. సాయంకాలం ఆస్థానం పూర్తయిన తర్వాత రంగమండపానికి వేంచేస్తారు. రంగమండపంలో స్వామివారు ఉపాలయంలో వేంచేసిన తర్వాత గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని సాయంకాలం తోమాల సేవలో భాగంగా బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పన్యారాలు, దోశ, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. రంగనాయకుల మండపంలో వేంచేసి ఉన్న ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారికి సాయంకాలం ఆరాధనా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పెద్ద శేషవాహనం పైన వేంచేస్తారు. సేనాధిపతి వారు మరొక సింహాసనం పైన వేంచేస్తారు. భాష్యకారులు వేంచేసిన తర్వాత స్వామివారికి ప్రబంధ సేవాకాలాన్ని నిర్వహించి సేనాధిపతి వారికి పరివిట్టము, మాలా సమర్పణ, భాష్యకారుల వారికి పరివిట్టము, మాలా సమర్పణ, స్థాన బహుమానపూర్వకంగా శటారి సాయించిన తర్వాత నైవేద్యం పూర్తయిన తర్వాత స్థాన బహుమానపూర్వకంగా ఆస్థానం జరిగి అధ్యయనోత్సవం కర్పూర నీరాజనంతో పూర్తి అవుతుంది. ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు, సేనాధిపతి వారు రంగనాయకుల మండపంలో ఒక ఆలయంలోకి వేంచేస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బ్రహ్మ తిరువారాధన కోసమే బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంతంగా తిరుమంజన నిర్వహించి ఏకాంత సేవలో భాగంగా శ్రీకృష్ణస్వామి వారిని బంగారు పట్టు పాన్పైన వేంచేసి ఈ సందర్భంగా దారోష్ణమైన గోక్షీరము, జీడిపప్పు, ద్రాక్ష, కల్కండ కలిపిన మిశ్రమాన్ని పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
నమో